विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विन्ध्यविलासिनि वाराहि त्रिपुराम्बिके। भवती विद्यान्तेहि भगवती सर्वार्थसाधिके सत्यार्थचन्द्रिके मां पाहि महनीय मन्त्रात्मिके। मां पाहि मातङ्गी मायात्मिके। गणितानिकि मिंचिन अर्थमे मुंदिले गणितानिकि मिंचिन जीवितं लेदुले। गणितानिकि मिंचिन अर्थमे मुंदिले गणितानिकि मिंचिन जीवितं लेदुले। गणितं लेकुंटे गम्यं लेदुरा गम्यं लेकुंटे जीवितं लेदुरा। गणितानिकि मिंचिन अर्थमे मुंदिले गणितानिकि मिंचिन जीवितं लेदुले। गणितं अंटे माकु भयं लेदुले। गणितं अंटे अंदरिकी आदर्शं। गणितं लेकुंटे गम्यं लेदुरा गणितं लेकुंटे जीवितं लेदुरा। गणितानिकि मिंचिन अर्थमे मुंदिले गणितानिकि मिंचिन जीवितं लेदुले जीवितं लेदुले। यथा शिखा मयूराणां नागानां मनयो तथा। ఏ విధంగా ఉండాలి, ఇక్కడ అక్షరవనం డైరెక్టర్ గారు మనకి ఏం సందేశం ఇస్తారు అనేటువంటి ఏకైక కారణం చేతనే ఈ అక్షరవనం మిమ్మల్ని అందరూ రప్పించడం జరిగింది. సో ఈ సమావేశానికి 5వ గణిత అభిమానుల సమావేశానికి గణిత అభిమానుల సమావేశ సృష్టికర్త ఎంఈఓ మరియు జిహెచ్ఎం నల్లపాక హరిప్రసాద్ సార్ గారు వేదికపైకి వచ్చి ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా డాక్టర్ అట్లూరి నరసింహమూర్తి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మా ఆత్మీయులు విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వాద్యవరావు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ప్లీజ్ సార్. అదేవిధంగా సార్ యొక్క మిత్రులు మరియు పూర్ణచంద్రరావు సారు గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. 4 దశాబ్దాల పాటు సమాజం నుండి ఏది ఆశించకుండా సమాజానికి తన వంతు కర్తవ్యాన్ని అందిస్తూ చిన్న చిన్న పుస్తకాల ద్వారా సమాజాన్ని ప్రేరేపిస్తున్నటువంటి అన్న ఈ చంద్రయ్య సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా
రిటైర్డ్ డిప్యూటీ శ్రీ సోమయ్య సార్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సపోర్ట్ దిశలో మ్యాథమెటిక్స్ లో వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్రంలో 4 మూలలో ఉన్న గంట ఉపాధ్యాయుల మధ్య కనెక్టివిటీ ఏర్పడింది. ఆ ఏర్పడడంలో భాగంగా సంగారెడ్డి శ్రీనివాసమూర్తి విఎస్ఎస్ మూర్తి గారు 2017 ఫిబ్రవరిలో రిటైర్ అయ్యారు. ఆ రిటైర్మెంట్ ఫంక్షన్కి మనము ఎవరము పోలేకపోయామనే మైండ్లో అందరికి ఒక ఆలోచన ఉండేది. సార్ను గౌరవించుకుందాం అనే ఆలోచనలతోటే మన మొదటి ఆత్మీయ సమ్మేళనానికి అంకురార్పణ జరిగింది. 2017 సమ్మర్లో ఒక 40 మంది సార్ను సత్కరించుకోవడం జరిగింది. ఒక ఆలోచనకు మొదటి స్టెప్ పడ్డది. మనం ఇక ముందు కూడా ఎందుకు కలవకూడదు, కలవాలి అన్న ఆలోచనతో నెక్స్ట్ సమ్మర్లో డాక్టర్ వీరారెడ్డి గణిత కవి వీరారెడ్డి సార్ ప్రోద్బలంతో హైదరాబాద్లో ఒక ప్రైవేట్ స్కూల్లో జరిగినప్పుడు ఆ 40 అనేది 80కి వచ్చారు. 80 మంది కలవడం జరిగింది. నెక్స్ట్ మీటింగ్ 3వ ఆత్మీయ సమ్మేళనం కరీంనగర్లో జరుపుదాం అనుకున్నాం. కరీంనగర్లో జరిపాం. దాదాపు 120 మంది 120 మందితోటి 3వ ఆత్మీయ సమ్మేళనం కరీంనగర్లో జరిగింది. రాష్ట్రం నలుమూలల నుండి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు రావడానికి అందరికీ ఉత్సాహం ఉంటుంది. పరిస్థితులు కూడా అనుకూలించాలి. రావాలనుకుని రాలేకపోయిన వాళ్ళు ఉన్నారు. చివరి వరకు రాలేము అని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఆత్మీయ సమ్మేళనంలో ఆ రోజు ఎవరు వస్తారో ఎవరు రారో అనేది పూర్తి స్పష్టంగా ఎప్పుడూ మేము అనుకోలేదు. అలా వెల్కమ్ అన్నా ఆ 3 మీటింగ్లోనే వీరారెడ్డి గారితో సార్ యాక్చువల్గా కవి, మ్యాథమెటిషియన్, గణితము ప్లస్ తెలుగులో కూడా మంచి కవి, పద్యాలు రాస్తాడు, మంచి పోయెట్రీ కూడా రాస్తాడు. వై నాట్ మీరు గణిత పద్యాలు ఎందుకు రాయకూడదు అని ఒక చిన్న నేను అడిగిన కోరికతోటి, ఎందుకు సార్ మీరు అడగడం ఏంటి మేము రాయకపోవడం ఏంటి అని చెప్పి గుడిపల్లి వీరారెడ్డి గారు గణిత్వము 110 పద్యాలతోటి గణితం అనే శతకమ్మ రాశాడు. దాన్ని ఆ 3వ ఆత్మీయ సమ్మేళనంలో ప్రింట్ చేయించి వచ్చిన పార్టిసిపెంట్ అందరికీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కరోనాలో 3 సంవత్సరాలు కరోనా కాబట్టి ఉపాధ్యాయులు ఎవరైనా కలవలేకపోయినా 2023లో హన్మకొండ ఆక్టిమెంట్ జూనియర్ కాలేజ్ మా స్టూడెంట్ ఇక్కడ కాలేజ్ పెట్టడం జరిగింది. ఈ సమ్మర్లో మీ కళాశాలలో మేము కలుస్తామని అనుకుని ఆ వేదిక నిర్ణయించుకొని 2023లో 50 మంది మళ్ళీ మొదటికి వచ్చాం. మొదటిసారి 40 మంది ఉన్నట్టు అక్కడికి 50 మంది గణిత మిత్రులు రావడం జరిగింది. దానిలో భాగంగానే మన శ్రీనివాసులు గారు సార్ వాట్సాప్ గ్రూప్లో ఉన్నాడు. నేను ఆయనకు తెలియదు, ఆయనకు నేను తెలియదు. నేను తెలుసు కావచ్చు కానీ ఆయన నాకు తెలియదు. అందరు రావాలి అన్న నా కోరిక మేరకు 4వ ఆత్మీయ సమ్మేళనానికి నాగర్కర్నూలు నుండి శ్రీనివాసులు సార్ వచ్చారు. ఆ సభా వేదికగానే ఒక హామీ ఇచ్చారు. ఏంటి, నెక్స్ట్ 5వ సమ్మేళనము మా శ్రవణంలో జరగాలి, మేము దానికి ఆతిథ్యం ఇద్దాం, మన గంట మిత్రులందరికీ ఒక చక్కటి వేదిక ఏర్పరచడంలో నా వంతు పాత్ర నేను పోషిస్తానని సారించిన హామీ మేరకు ఈ 5వ ఆత్మీయ సమ్మేళనాన్ని ఇంకా ఒక 40 రోజుల క్రితం అనుకుంటాను చేద్దామా అనగానే ఒకరికి అందరు బిల్లింగ్ చెప్పారు. ఒకరికి అందరు జాయిన్ అయిపోయాం. ఆ గ్రూప్ లో 417 మంది జాయిన్ అయ్యారు. చెప్తుంది కానీ 500 కంట్రిబ్యూషన్ చెల్లించాలి, అందరు రావాలి బిల్డింగ్ అనే వరకు. ఇది వాళ్ళు ఎంత 147 100 మంది సపరేట్ గ్రూప్ లో. మొత్తానికి ఇదన్నిటికీ కనెక్టివిటీ ఏంటంటే మన మ్యాథ్స్ అనేదే మన మధ్య కనెక్టివిటీ తోటి మనం ముందుకు పోతున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో నాకు బాగా పరిచయం వచ్చిన వాళ్ళు ఉన్నారు, అసలు ఇప్పుడిప్పుడు పరిచయం అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎనీహౌ
మన ఒకరితో ఒకరి కనెక్టివిటీ పెంచేసుకొని గణితం అనే దాన్ని ఏమంటాం మనం, గణితం అంటేనే భయము అనే వాతావరణాన్ని తీసేయడానికి ప్రయత్నిస్తూ మన విద్యార్థులకు మంచి మార్గదర్శకత్వం వహిస్తూ ఫస్ట్ మ్యాథ్స్ మనకు వచ్చిందంత పిల్లవాడికి చెప్పడానికి అపాయింట్ చేయబడ్డం అనే దాన్ని ఏమంటాం ఒక కాన్సెప్ట్ వెళ్ళి బయటకు వచ్చి పిల్లవాడిలో మ్యాథ్స్ పట్ల ఇష్టం కలిగించడానికి ఫస్ట్ ప్రయత్నిద్దాం. ట్రాక్ మీద తీసుకొచ్చిన తర్వాత పిల్లవాడు కొత్త స్పీడ్లో ముందుకెళ్ళిపోతాడు. ఫస్ట్ యాజ్ ఏ మ్యాథ్స్ టీచర్గా మ్యాథ్స్ అంటే ఇష్టం అనే అభిప్రాయాన్ని పిల్లవాడిలో మనం కల్పించగలగాలి. అక్కడే మనం టీచర్గా సక్సెస్ నాన్ సక్సెస్ అనేది మన ఎఫర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. యాజ్ ఏ మ్యాథ్స్ టీచర్గా మనము 100 కాదు 150% కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. అట్ ద సేమ్ టైం చాలా మందికి ఏంటంటే మేము 100% 150% కష్టపడ్డప్పటికీ ఫలితం కనిపించడం లేదు, మనం కష్టపడ్డది వృధా అనే అభిప్రాయంలో చాలా మంది మ్యాథ్స్ టీచర్స్ ఉన్నారు. మనము మన ఎఫర్ట్స్ పెడదాం. యూ డోంట్ సీ అబౌట్ రిజల్ట్స్. ఫలితాల గురించి ఆశించి చెప్పడం లేదు, ఆశిస్తున్నాం కానీ ఫలితమే అల్టిమేట్ కాదు. ఒక రైతు 3 పంటలు వేస్తాడు, పంట పండినా పండకున్నా మళ్ళీ వెంటనే సేద్యం స్టార్ట్ చేస్తాడు. అటువంటి గణిత సేద్యం చేస్తున్నాం మనం. వీ హ్యావ్ టు డూ అవర్ 100% ఎఫర్ట్స్ పర్ స్టూడెంట్. రిజల్ట్ అనేది అప్రయత్నంగా వస్తుంది, రావచ్చు, లేట్గా రావచ్చు. కొంచెం లేట్ నేర్చుకునే స్టూడెంట్ ఉంటాడు, ఆ విషయాన్ని మర్చిపోయి మనం మాత్రం 100% ఎఫర్ట్స్ పెడదాం. మనము మన విద్యార్థి ఎదుగుదలకు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మా గణిత ఉపాధ్యాయుడే కారణమని చెప్పుకునే దశలో ఉండాలి. లేదు మా గణిత ఉపాధ్యాయుడే నేను ఎదుగుదలకు పోకుండా ఉండడానికి కారణమని మనం కాకూడదు. చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను మా ఫ్రెండ్ ఇద్దరం 1989 DSCలో స్పెషల్ టీచర్గా అపాయింట్ అయినా. ఇంటర్ టీటీసీ నాది ఎంపీసీ అనేది బైపీసీ. ఇద్దరం రెగ్యులర్ 92 రోజే అయ్యాం. కానీ ఇక్కడ చిన్న తేడా ఏమొచ్చింది, మ్యాథ్స్ కాబట్టి నేను 2000లో స్కూల్ అసిస్టెంట్ అయ్యాను, బయాలజీ కాబట్టి నేను 2001లో స్కూల్ అసిస్టెంట్ అయ్యాను, నేను 2015లో హెడ్ మాస్టర్ అయితే 2023లో హెడ్ మాస్టర్ అయ్యాను. మేమిద్దరం కూర్చున్నప్పుడు చిన్న సంభాషణ. నాకు చిన్నప్పటి నుండి మ్యాథ్స్ బాగా ఇష్టం. మా ఫ్రెండ్ చెప్పిన మాటలు చెప్తున్నాను మీకు. నాకు చిన్నప్పటి నుండి మ్యాథ్స్ బాగా ఇష్టం, కానీ మ్యాథ్స్ చెప్పే సార్ బాగా లేడు కాబట్టి నేను మ్యాథ్స్ కాకుండా బయాలజీ వైపు వెళ్ళిపోయాను. అంటే ఇప్పుడు అక్కడ ఆయన ఎదుగుదలకు కారణం ఎవరవుతున్నారు? మ్యాథ్స్ టీచర్. అంటే అటువంటిది మనం కాకుండా మనం ప్రయత్నం చేద్దాం. నేను లైవ్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను. మన గురించి మంచి చెప్పుకోవాలి తప్ప మనం కారణం కావద్దు. మా సార్ బాగా ప్రయత్నం చేశాడు కానీ మేమే నేర్చుకోలేదు అనే భావన పిల్లల్లో కలిగించినప్పుడే మనం మన విలువను కాపాడుకున్నట్టు అవుతుంది. ఎవ్రీ మ్యాథ్స్ టీచర్ ఖచ్చితంగా కష్టపడుతున్నాడు. దాన్ని పిల్లల దృష్టిలో పెట్టుకొని కష్టపడతాం. చాలాసార్లు డైరెక్ట్స్ నేను చెప్తుంటాను. నేను డిగ్రీ 1989 SRR డిగ్రీ కాలేజ్ అయిపోయింది, కరీంనగర్ SRR డిగ్రీ కాలేజ్. 3 మ్యాథ్స్ లెక్చరర్స్ ఉండేది. ప్రకాష్ రెడ్డి, లక్ష్మణ్ రావు, సాంబయ్య సార్. ప్రకాష్ రెడ్డి సార్ ఫస్ట్ టైం ఆర్జేడీ అయినప్పుడు చాలా మందికి జేఎల్ ప్రమోషన్ చూపించారు 2001లో. సార్ ఒక నార్మల్ టీచర్. సార్ సబ్జెక్ట్ను మేము ఎవరు కామెంట్ చేసేవాళ్ళం కాదు. సార్ కూడా ప్రభావితం చేసినట్టు చెప్పలేదు. ఆవరేజ్ టీచర్, సార్ క్లాస్ వినేవాళ్ళం. నెక్స్ట్ లక్ష్మణ్ రావు సార్. సార్ చాక్పీస్ పట్టుకొని బోర్డు దగ్గరికి వచ్చి బోర్డు నింపడమే సార్ పని. అక్కడ కార్నర్లో స్టార్ట్ చేస్తాడు, కార్నర్ క్లోజ్ చేస్తాడు, మనం మలిపేస్తాడు, మళ్ళీ రాస్తాడు. అంటే మనం సీనియర్ దగ్గర నోట్ తీసేసుకుంటే మన దగ్గర నోట్స్ మొత్తం ఉండిపోతాయి. బై మిస్టేక్ లో ఫస్ట్ ఇయర్ నేను అడిగాను, సార్ అది ఏంటి అంటే, ఇది డిగ్రీ 7th 10th కాదు, నువ్వేం అడగద్దు, రాసుకోవాలంటే. అదొక టైప్ టీచింగ్. ఇంకా నెక్స్ట్ సాంబయ్య సార్ ఉండే, ఇప్పటికి మేము గుర్తు చేస్తుంటాం సార్ను.
సారు రియల్ అనాలిసిస్ చెప్పని, ఇంటిగ్రేషన్ చెప్పని, డిఫరెన్షియేషన్ చెప్పని, మోడర్న్ ఆల్జీబ్రా చెప్పని, ఏ టాపిక్ చెప్పినా ఆ 45 నిమిషాల పీరియడ్ ఒక బిఏ స్టూడెంట్ వచ్చి విన్నా, ఒక బీకామ్ స్టూడెంట్ వచ్చి విన్నా, ఒక బీజెడ్సీ స్టూడెంట్ వచ్చి విన్నా, వాళ్ళకు కూడా అర్థమైపోయేంత రీతిలో చెప్పేవాడు. అది ఇప్పటికీ నేను సార్ను మెచ్చుకునేది ఏంటంటే, ఏ టాపిక్ చెప్పినా పిల్లవాడి స్థాయిలో దిగిపోయి ఆ స్థాయిలో ఉండే డిగ్రీ స్థాయిలో ఇది మీకు తెలియదా అనే స్థాయిలో కాకుండా ఆ కాన్సెప్ట్లో ఇప్పుడు ఉండే అన్ని బాగుంటే చెప్పేవాడు. కాబట్టి అది పర్ఫెక్ట్గా అర్థమయ్యేది. పిల్లవాడి స్థాయికి దిగిపోయి పిల్లవాడికి ఏం కావాలి అనే దిశలో మనము ఇప్పుడు నేను మా గురువును గుర్తించుకున్నట్టు మనల్ని కూడా మన శిష్యులు గుర్తించుకునే దశలో మనం పోతుండాలి. ఓకే, మళ్ళీ మనం సబ్జెక్ట్ విషయం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఒకటి, మన మధ్య మాత్రం కనెక్టివిటీ ఒకటి ఖచ్చితంగా ఉండాలి. 100% ఎఫర్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రిజల్ట్ అనే విషయం తర్వాత దాని దిశగా మనం ముందుకెళ్దామని ఆశిస్తూ మనం కంటిన్యూ చేసుకుందాం. అయితే ఎవ్రీ మ్యాథ్స్ టీచర్ స్మార్ట్ ఉండాలి. స్మార్ట్ అంటే డిఫరెంట్ అర్థాల్లో ఉంటాయి. మన వేష భాషన స్మార్ట్ అని కాదు, మన ఎక్స్ప్రెషన్, మన కాన్సెప్ట్స్, మన పిల్లవాడికి అందించే డిఫరెంట్ టీచింగ్ స్ట్రాటజీ స్మార్ట్గా ఉండాలి. నెక్స్ట్, సపోర్టివ్. దిస్ ఈజ్ ఎవ్రీ మ్యాథ్స్ టీచర్ రిక్వైర్డ్. ఎవ్రీ మ్యాథ్స్ టీచర్ ఈజ్ సపోర్ట్ టు స్టూడెంట్స్. ఇది ప్రతి మ్యాథ్స్ టీచర్లో ఖచ్చితంగా ఉండాల్సిన అబ్జెక్టివ్. మన సపోర్ట్ను మన విద్యార్థులు కోరుకుంటారు, మనం కూడా మన తోటి ఉపాధ్యాయుల సపోర్ట్ను కోరుకుంటున్నాం. ఆ దిశలోనే మనం ముందుకెళ్తున్నాం. జాయ్ఫుల్ క్లాస్ రూమ్ అంటున్నాం. ఒక మ్యాథ్స్ టీచర్ వాళ్ళ బడికి రాకపోతే బాగుంటుందని పిల్లవాడు అనుకోవద్దు. మా గంట టీచర్, గంట ఉపాధ్యాయులు, గంట ఉపాధ్యాయుడు ఒకరోజు రాకపోతే పిల్లవాడు బాధపడే పరిస్థితిలో ఉండే జాయ్ఫుల్ అట్మాస్ఫియర్ మీ క్లాస్ రూమ్ లో ఏర్పరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను నేను. ప్రెసియస్, మనం చాలా విలువైన వాళ్ళం. స్టూడెంట్ కు మ్యాథ్స్ టీచర్ ఎంత విలువైనో మనకు కూడా స్టూడెంట్ కూడా అంతే విలువైన దశలో మనం చూడాలి పిల్లవాడిని. అరే ఒరే పిట్రా అటుపో. ప్రతి జీవి గుర్తింపును కోరుకుంటుంది కాబట్టి మన పిల్లవాడికి కూడా ఒక పేరు ఉంటుంది. పేరుతోటే మన తరగతి గదిలో పిలవడానికి ప్రయత్నిద్దాం. అరే ఎవరైనా వాడు మర్చిపోదాం, మన డిక్షనరీకి వెళ్ళి వదిలేసి పిల్లవాడిని పేరుతో పిలవడం అలవాటు చేసుకుందాం. క్యారెక్టర్, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇది తెలుగు సార్ లాంగ్వేజ్ టీచర్ చెప్పారు కాకుండా మన గణిత ఉపాధ్యాయులు ఒక మంచి ప్రవర్తనను, గణితమే ఒక సెల్ఫ్ డిసిప్లైన్, ఒక మంచి క్రమశిక్షణ నేర్పే దిశలో ముందుకుంటుంది. దాన్ని మనం మ్యాథ్స్ టీచర్గా ఖచ్చితంగా పిల్లల ప్రవర్తనను నిర్దేశించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మాట్లాడడానికి అవకాశం తీసుకుంటున్నాను. ఒక క్లెవర్ స్టూడెంట్ ఒక జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు ఒక అమ్మాయి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే, మేము మ్యారేజ్ చేస్తాం అంటే ఒక ప్రధానోపాధ్యాయుడిగా ఆ తల్లిదండ్రులు ఒప్పించి ఇంటర్మీడియట్ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ జాయిన్ చేయించి డిగ్రీ వరకు కూడా పాస్ చేయించగలిగాను నేను. ఆ అమ్మాయి నో అనే చెప్పే వర్డ్ నేర్చుకోలేక ఆ ఊరి నుంచి కాలేజీ పోవడానికి ఆటోలో వెళ్ళాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఆటో డ్రైవర్ తోటి లవ్ చేసి ఆమెను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. నా పరంగా నేను మ్యాథ్స్ పరంగా, సబ్జెక్ట్ పరంగా స్టూడెంట్ ఫస్ట్, కానీ ఏదైతే డిసిషన్ తీసుకునే పవర్ నేను ఆమెకు కల్పించలేకపోయానని నేను అనుకున్నాను. మా పేరెంట్స్ ఏమన్నారంటే, సార్ మీ చేయబట్టి మేము చదివించాం, మీరు అప్పుడు ప్రోగ్రాం చెప్తే మ్యారేజ్ చేసి పంపించేవాళ్ళం. మీరు ఇచ్చిన సపోర్ట్ ఏమైందంటే అమ్మాయి దుర్వినియోగం చేసుకుంది. అంటే ఇదొకటి కూడా అయితే మ్యాథ్స్ టీచర్గా మనకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మన పిల్లలకు నో అనే 2 words చెప్పడానికి ప్రయత్నించండి. వాళ్ళ గోల్ స్టడీ తప్ప వేరే ఏమి ఉండొద్దు. స్టడీ ద్వారా వాళ్ళ లైఫ్లో వెళ్ళొక్కున్న తర్వాత వాళ్ళు ఏ డిసిషన్ తీసుకోవచ్చు.
మిగతా సందర్భాల్లో నో అనే విషయం మనం నేర్పడానికి ప్రయత్నించండి. ఇట్లా యాక్టివ్, వాల్యుబుల్, మీకు ఎన్ని ఎడ్జెక్టివ్స్ ఉన్నాయో అన్ని ఎడ్జెక్టివ్స్ ప్రతి పిల్లవాళ్ళలో ఉండడానికి అయితే మ్యాథ్స్ సరిగా ప్రయత్నిద్దామనడానికే చిన్న యాక్టివిటీ ఇది. అందుకే గ్రూప్లో చెప్పడం, రాయడం కొంత టైం ఎక్కువ తీసుకున్నాం. లెటస్ మన మ్యాథ్స్ విషయానికి వస్తే 1 + 1/√3 plus 1/√5 plus 1/√7 plus extra dash infinity series. సారీ సైకిల్ న్యాచురల్ నెంబర్స్ ఇన్ఫినిటీ ఉంటాయి కదా. నెక్స్ట్ b is equal 1/√2 1/√4 1/√6 just etc. అంటే మ్యాథ్స్ అనేది ఎక్కడ కఠినం అవుతుందంటే కష్టమైన కాన్సెప్ట్స్ ఫస్ట్ తెలిసి ఉండాలి. వాట్ ఈస్ గివెన్, వాట్ ఈస్ ఆస్కింగ్. ఇక్కడ ఏమంటున్నాడంటే మళ్ళీ ఫైండ్ a divided by b. దట్ ఈస్ ద క్వశ్చన్. ఇది నేను క్రియేట్ చేయలేదు, మ్యాథమెటిక్స్ హిస్టరీలోకి వెళ్ళి తీసుకోవాలి సమ్. ఈ సమ్ ఎందుకు క్రియేట్ చేశారంటే మహిళలను మ్యాథ్స్ కఠినం కాదు, సులువు అని చెప్పడానికి, వాళ్ళ మ్యాథ్స్ తో పండించడానికి మ్యాథమెటిక్స్ హిస్టరీలో ఈ సమ్ తీసుకున్నారు. ఈ సమ్ మీరు అందరు నోట్ చేసుకున్నారు కదా. ఫస్ట్ మన పిల్లలకి చెప్తున్నాం, రీడ్ ద సమ్. సమ్ 1-2 సార్లు చదవండి. రీడ్ ద సమ్. సమ్ ఏమి ఇచ్చాడు కదా ఫస్ట్ చదవాలి పిల్లవాడు. అది చూడగానే ఇది నాకు రాదు అనుకుంటే అది తప్పు. ఏ సమస్యనైనా 1-2 సార్లు చదవాలి. చదివిన తర్వాత వాట్ ఈస్ గివెన్, ఈ సమ్ లో ఏ కాన్సెప్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ ఏ అనేది ఇన్ఫినిటీ స్ట్రైడ్. దానిలో ఏమున్నాయి చూడండి. లవంలో మొత్తం 1 ఉంది, హారంలో అన్ని బేస్ సంఖ్యలు ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. పిల్లవాడు గమనించాల్సింది. రెండవ స్టేజ్ బిలో లవంలంతా 1 ఉంది, హారంలో సరి సంఖ్యలకు రూట్ ఉంది. మొదటి దానిలో బేస్ సంఖ్యలకు రూట్ ఉంది, రెండో దానిలో సరి సంఖ్యలకు రూట్ ఉంది. a divided by b కనుక్కోమంటున్నాడు. ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ లో డివైడ్ హార్డ్. ఇలా కూడా 4 తీసుకున్నాడు. సమస్య చూస్తే ఫస్ట్ √3 వాల్యూ లేదు 1.732 మళ్ళీ √1 డివైడ్ చేయాలి. √2 వాల్యూ తెలియదు. ఇవన్నీ మనం ఇన్ఫినిటీ స్టేట్ లో ప్లేస్ చేయాలి. ఏ వాల్యూ కనుక్కోవాలి, బి వాల్యూ కనుక్కోవాలి, a divided by b కనుక్కోవాలి. ఇంత పెద్ద కఠినమైన సమ్ చాలా స్మాల్ కాన్సెప్ట్ తోటి ఈజీ అయిపోతుంది. చాలా చిన్న కాన్సెప్ట్. ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 2. ఇది 3rd క్లాస్ లో 4th క్లాస్ లో మన పిల్లలకు చెప్తున్నా. ఒక చిన్న కాన్సెప్ట్ అది. అందుకే మ్యాథ్స్ ఎక్కడ అంటే సెలెక్షన్ ఆఫ్ ఫార్ములా. ఒక చిన్న కాన్సెప్ట్. ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 2 అనే కాన్సెప్ట్ మీద 1/√2 కామన్ ఇస్తే 1 + 1/√2 + 1/√3 1/4. ఇక్కడ కూడా చాలా మంది డౌట్ రావచ్చు, బేస్ అయితే 1 లేదు కదా అంటే 1/√1 అక్కడ ఉన్నట్టే. ఆల్ ఆడ్ నెంబర్స్ ఫస్ట్ దానిలో ఉన్నాయి, ఆల్ ఈవెన్ నెంబర్ సెకండ్ దానిలో ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది ఇది b = 1/√2. ఈ 1 ఇదంతా ఏమైంది a అయిపోయింది. ఈ 1/√2 1/√4 ఏమైంది. మనం ఏదైతే సంక్లిష్టం అనుకున్నామో ఇప్పుడు ఆ పార్ట్ మొత్తం మాయమైపోయింది. 1 + 1/√3 + 1/√5 1 + 1/√7 కనుక్కోవాల్సిన అవసరం లేకుండానే అయిపోయింది. సమ్ ఏమైపోయింది, చాలా చిన్నగా అయిపోయింది. a = 1/√2 a + b. సారీ b = ఇంత పెద్ద సమ్. ఇప్పుడు ఏమైంది, క్లాస్ పట్టుకుని చేస్తే ఏమైతుంది, √2 = a + b. నెక్స్ట్ టైం ఏం ఇస్తాం మనం, ట్రాన్స్పోజ్ చేస్తే కదా మనం సేమ్ టర్మ్స్ సేమ్ బై తీసుకెళ్ళడం. √2b - b = a
బి కామన్ తీస్తే a by b, a divided by b is equal root 2 minus 1. అంటే మ్యాథ్స్ చూడడానికి చాలా కఠినంగా ఉంటుంది, బట్ ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ సొల్యూషన్. ఆ సొల్యూషన్ కు మనం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఈజీ అయిపోతుంది అనే కాన్సెప్ట్ తెలపడానికి మ్యాథమెటిక్స్ హిస్టరీలో ఈ సబ్ తీసుకున్నారు. క్లారిటీగా రాశారు మహిళలను మ్యాథ్స్ వైపు మళ్ళించడానికి. అంటే దాన్ని మనం ఏం చెప్తున్నట్టు మహిళలు అనకుండా మ్యాథ్స్ అయితే ఎవరైతే భయం అనుకుంటున్నారో వాళ్ళని మ్యాథ్స్ వైపు మళ్ళించడానికి దీన్ని మనం ఉపయోగించుకుందాం. మ్యాథ్స్ ఈజ్ వెరీ ఈజీ. ఫస్ట్ పిల్లవాడికి మ్యాథ్స్ అంటే భయం లేదు, అలా ఏం లేదు అనుకోవాలి. చిన్న చిన్న యాక్టివిటీస్, మ్యాథ్స్ సార్ క్లాస్లో పోవాలని ఏదో ఒక యాక్టివిటీ చెప్పాలి. అంటే సబ్జెక్ట్ చెప్పొచ్చా సార్, మీరు సబ్జెక్ట్ మొత్తం చెప్పినప్పటికీ వాడు ఏం నేర్చుకున్నప్పుడు సబ్జెక్ట్ చెప్తూ కొన్ని యాక్టివిటీ చెప్పి మ్యాథ్స్ వైపు మళ్ళీ ప్రయత్నం చేస్తే పోయేదేమీ లేదు. అంటే మీ అమ్మాయికి చెప్పాను నేను, మీరంతా స్టూడెంట్స్ అనుకోండి, ఇది చాలా ఈజీ. ఇది అడిషన్ అండ్ డివైడ్ మన పిల్లలకు వచ్చా రాదా టెస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మన పిల్లలకు అడిషన్ డివైడ్ అందరికీ తెలుసు కదా. కాన్స్టిట్యూటివ్ నెంబర్స్ మీరందరూ మైండ్ లో అనుకోండి. 3 కాన్స్టిట్యూటివ్ నెంబర్స్ అనుకోండి. 3 కాన్స్టిట్యూటివ్ నెంబర్స్ అనుకోండి. అడిషన్ చేయండి. మీకు అంటే 3 2 6 కాబట్టి 1 2 3 అని చెప్పాను నేను. 12 ఆన్సర్ వచ్చింది అనుకోండి, 3తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 4 3 4 5. అంటే చిన్న యాక్టివిటీ ఏంటంటే వాడికి ప్లస్ డివైడ్ మీద వచ్చేస్తే మ్యాజిక్ అయిపోయింది. 2 మ్యాథ్స్ కాన్సెప్ట్ లెక్కలు ఒక మ్యాజిక్ చేసేస్తాను నేను. పిల్లలకు చాలా ఇంట్రెస్టెడ్ ఉంటుంది. ఇది చాలా పెద్ద సంఖ్యలు చెప్పినప్పుడు ఆ పెద్ద సంఖ్యలు డివైడ్ కూడా మైండ్లో చేయగలగాలి, చేస్తారు కూడా. అంటే మైండ్ కూడా పని వస్తుంది. జస్ట్ ఇటువంటి చిన్న యాక్టివిటీస్ మీరు చేస్తుండండి. క్యాలెండర్ తీసుకోండి, ముడిని యాడ్ చేయమనండి. ఆ ముడిని యాడ్ చేసి 3తో డివైడ్ చేయండి, మధ్యలో 14 వస్తుంది. వాడి క్యాలెండర్ ఎక్కడైనా తీసుకొని చాయిస్ స్టూడెంట్ 3 వర్టికల్ ఆబ్జెక్టులు ఉన్న వాటిని ముడిని యాడ్ చేయాలి, 3తో డివైడ్ చేయాలి, మిడిల్ నెంబర్ వస్తుంది. రాలేదంటే 1కి డివిజన్ రాదు, అడిషన్ రాదు. ఓకే, చిన్న చిన్న అంశాలు ఉంటుంటాయి. ఇది ఇప్పుడు మనకి జనరేషన్లో ఈజీ అనుకుంటా. ఒక గీత గీశాడు, మీరు ప్రతి గురుకులం తీసుకెళ్ళండి. దీన్ని మలుపద్దు తుడిపద్దు చిన్నగా చేయాలి. ఆ లైన్లో చిన్నగా చేయాలి. ఎప్పుడు శ్రీకృష్ణదేవరాయలకు ముందు కాలం, అప్పటి కాలంలో అది చాలా హార్డ్. ఇప్పుడు ఈజీ అనుకుంటున్నాను నేను. చేస్తావమ్మా? ఎవరిని అడగద్దు, నువ్వు చిన్న పిల్లలు మీరు చేయలేరా? అంటే తెలిస్తే ఇది, తెలియకపోతే కష్టం. రండి, చేస్తా అంటారు కదా, అయిపోయి తెలుసు మీరు. అది ఆ గీత గీసిన క్యాండిడేట్ అప్పాజీ, మా మంత్రి. స్విమ్మర్స్ 3rd 4th చిన్న స్థాయిలో అప్పుడు ఆ శతాబ్దంలో గీత గీశాడు. అంటే తెలివి అనేది ఒక్కొక్క జనరేషన్ పెరుగుతూ ఉంటుంది. ఆ దిశలో మనము మన స్కూల్లో గణితాత్మక విషయాలు, చిన్న చిన్న పజిల్స్ కానివ్వండి, కానీ మీకు ఆ గణితం బుక్ రాలేదు కానీ మీ గ్రూప్లో పెడుతుంటాను పద్యాలు. ఫస్ట్ గంట పద్యాలు పిల్లలకు నేర్పండి. చిన్నప్పుడు ఎల్కేజీలో నర్సరీలో ర్యాంక్స్ ఎంత చదవపడతారో ఆ కాన్సెప్ట్ తెలియని చదవపోయి ఫస్ట్ ఆ పద్యాల ధారణ వాళ్ళకు తెచ్చిన ధారణ అనేది మ్యాథమెటిక్స్ యూజ్ అవుతుంది. ఆ మ్యాథ్స్ కాన్సెప్ట్ నేర్పుతారు కాబట్టి మన గ్రూప్ అట్లా కంటిన్యూ అవుతుంది. ఆ గ్రూప్లో రోజుకో పద్యం పెడతాను నేను. ఆ పద్యం నేను మొన్న పెట్టాను, గణితం అనే బుక్లోకి వెళ్ళి 11 12 పద్యాలు పెట్టాను. పిల్లలతోటి పాల్పించి రికార్డ్ చేయండి. అది వన్ ఆఫ్ ద మనం మ్యాథ్స్ టీచర్గా మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలు. ఎవ్రీ స్మాల్ ఎఫర్ట్ ఈస్ కాల్స్ టు గుడ్ విక్టరీ. పెద్ద పెద్ద విజయాలకు చిన్న చిన్న కారణాలే
చిన్న చిన్న ఎఫర్ట్స్ ప్రయత్నం జరుగుతాయి. ఆ దిశలో మన ప్రయత్నాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ పేర్లు పెట్టడంలో కూడా ఒక లాజిక్ ఉంది. దాన్ని ఎవరైనా ఎప్పుడైనా గమనించారా? సైన్, కొసైన్, టాంజెంట్, కోటాంజెంట్, సీకెంట్, కొసికెంట్. ఆ పేర్లు పెట్టడం ఉండే తార్కిక క్రమాన్ని, లాజిక్ని ఎవరైనా గమనించారా? CO for complementary. Sine, complementary of sine is cosine. Tangent, cotangent అంటే complementary of tangent. Secant, complementary of secant. మనము త్రికోణమితి నిష్పత్తులు పరిచయం చేసినప్పుడు దీన్ని మనం పిల్లలకు చెప్పగలిగితే sin 90 - θ cos θ అని వాడు ఈజీగా చెప్తాడు. Complementary means sum of the two angles is 90 degrees. Sin 45 cos 45 అవుతుంది. sin 30 అయితే cos 60 అవుతుంది. ఆ కాడంలో ఎన్నుకున్న లాజిక్ పేరు పెట్టడం ఉంది. ఆ నామినికేషన్ ఉన్న లాజిక్ కూడా మన పిల్లలకు అందియాలి. మా ట్యూనమెట్రీ సార్ మాకు ఇప్పుడు ఎప్పుడు చెప్పలేదు సార్ అంటే చెప్పలేదు. సార్ అయితే టీచర్కి చెప్పాడు. మనకు తెలుసుకోవాలి. తెలుసుకున్న విషయాన్ని ఇక్కడే మర్చిపోకుండా స్టూడెంట్స్కు అందించగలగాలి. ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కొంత టైం తర్వాత మళ్ళీ తీసుకుందాం. నా గణిత అభిమాన కుటుంబ పిత గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా బీఎస్సీ మ్యాథ్స్, ఎంఎస్సీ మ్యాథ్స్, రకరకాల గణిత శాస్త్రాల లోపల వెళ్ళాము. కానీ మనం ఎవరైనా ఇంజనీరింగ్లోకి వెళ్ళలేదు. అంటే మనకేదో చిన్న ఫ్లా, మనం ఒప్పుకోకపోయినా మన ఇంజనీరింగ్ ప్రవేశం అడ్డుకుంది. సరే, ఈ మధ్య కాలంలో ఇంజనీరింగ్ చేసి కూడా గణిత ఉపాధ్యాయులు అయ్యారు, అది వేరే విషయం. తన సబ్జెక్టు మ్యాథమెటిక్స్ కాకపోయినప్పటికీ టీచింగ్ ప్యాషన్గా భారతదేశంలో ఒక అత్యున్నతమైనటువంటి పాఠశాల అంటే జనరల్గా మనం ఏమంటామంటే కల్వకుర్తి నుంచి హైదరాబాద్ 82 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని చెప్తాము. కానీ ఒక వ్యక్తి ఒక కంకరం కట్టుకొని అక్షరవనం నుంచి హైదరాబాద్ 82 కిలోమీటర్ల దూరంలో ఉంది అని మాకు సంకల్పం చేసి దాన్ని నెరవేర్చి నిరూపించినటువంటి మన అన్న శ్రీపతి రెడ్డి సార్ గారు తన పరిశోధన ఫలితాలను మాకు అందిస్తూ మా ఉపాధ్యాయులను ప్రేరేపించవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్రీయ స్థాయి గణిత అభిమాన 5వ ఆత్మీయ సమ్మేళనానికి మిస్ చేసినటువంటి గణిత ఉపాధ్యాయులందరికీ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాస్ గారు, ఆ తర్వాత మిత్ర బృందానికి, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి వారికి, పెద్దలకి, అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. అక్షవనం గణిత ఉపాధ్యాయులకి వేదికగా ఒక అవకాశం వచ్చినందుకు. సో దానికి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత. టీచింగ్లో ఏం చేంజెస్ తీసుకురావాలి తెలీదు, బట్ మనసు అనిపిస్తుంది ఖచ్చితంగా టీచింగ్లో చేంజెస్ కావాలి. సో తర్వాత నేను ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఇద్దరిని వేరే రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేశాను. అది ఫస్ట్ చాప్టర్. అది సో తర్వాత 11 సంవత్సరాల నుంచి నేను అక్షరవనంలో ఇక్కడ కల్వకుర్తిలో ఉంటున్నాను. సో ఈ 25 సంవత్సరాలైనటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రయాణం గణితము, భౌతిక శాస్త్రం రెండు చెప్తూ పిల్లల మధ్యనే ఉంటూ 24 గంటలు పడుకునే సమయం మినహా మిగతా టైం అంతా కూడా పిల్లల మధ్యలోనే ఉంటూ నేర్చుకున్నటువంటి లేదా సందేహాలు ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలని, సమస్యలని అనుకున్నాం. వాటిని మేము ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. చాలా సంవత్సరాల నుండి వందే మాతరం ఫౌండేషన్లో కూడా నేను దాంట్లో వన్ ఆఫ్ ద ట్రస్టీని అయినప్పటికీ హలో 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 ఇంతకుముందు ఎవరు మాట్లాడినా టీచర్లు మారాలి, టీచర్లు మారితేనే ఈ విద్యా వ్యవస్థ మారుతుంది అనేటువంటి దానికి మా వాళ్ళు కూడా చాలా మాట్లాడేవారు. సో నేను ఒకటే ప్రశ్నించుకున్నా. మనందరికీ మ్యాథమెటిక్స్లో తెలుసు
A statement is said to be true if and only if it doesn't have a counter example అంటాం. ఆల్ ప్రైమ్స్ ఆర్ ఆడ్ అనగానే మనం 2 ఈజ్ అన్ ఈవెన్ ప్రైమ్ అని చెప్పి చెప్పింది తప్పురవై, అది యూనివర్సల్ స్టేట్మెంట్ కాదని కొట్టి పారేస్తాం. సో నేను అది అవునా కాదా నాకు తెలియదు. నేను మ్యాథమెటిక్స్ స్టూడెంట్ని కాబట్టి టీచర్లు మారితే పిల్లల తలరాతలు మారుతాయని చెప్పేటువంటి దానికి నేను ఐ కేమ్ అప్ విత్ కౌంటర్ ఎగ్జాంపుల్ సేయింగ్ దట్ నేను ఒక టీచర్గా రేత్రి పగళ్ళు నాకు నిద్ర పట్టే వరకు నేను పిల్లల మధ్యలోనే ఉండి ప్రతి పిల్లవాడికి న్యాయం చేయాలి అని ఎలా చేయగలుగుతాను అని సంవత్సరాల పడి నేను కష్టపడుతున్నా. అయినా సరే ఇప్పుడున్నటువంటి తరగతి గదిలో నేను న్యాయం చేయలేకపోతున్నా. ఇది నా కౌంటర్ ఎగ్జాంపుల్ గా పెట్టాను. ఏ స్టేట్మెంట్కి పెట్టాను అంటే క్లాసు టీచరు మారితే తరగతి గది మారుతుంది అనేటువంటి దానికి నా కౌంటర్ ఎగ్జాంపుల్ అంటున్నాను. నా యొక్క సిన్సియారిటీని, నా యొక్క కమిట్మెంట్ని ఒకవేళ మీరు ఛాలెంజ్ చేస్తే అది వేరే డిస్కషన్. కానీ ఒకవేళ ఇఫ్ యు ఆర్ యాక్సెప్టింగ్ మై కమిట్మెంట్, దిస్ ఇస్ ఈ కల్వకుర్తి నా టౌన్ కాదు, ఇక్కడ నాకు సంబంధించిన బంధువులు లేరు, ఈ ప్లేస్ నాది కాదు, ఇక్కడ నేనేం చేసినా వేరే వాళ్ళు చూడడానికి అంత అవకాశం ఉన్నటువంటి ప్లేస్ కాదు. నేను చాలా కంఫర్టబుల్గా ఫినాన్షియల్గా నేను పేరు ప్రతిష్టలు అన్నీ ఉన్నటువంటి వాడిని ఇక్కడ ఏమీ లేకోకుండా వచ్చి పనిచేస్తున్న 11 సంవత్సరాల నుంచి. మా ఆవిడ ఇక్కడికి వచ్చినప్పుడు కింద పడుకోవాలి చూస్తే జర్రులు రావా అని అడిగింది మా ఆవిడ. కింద పడుకోవడం కష్టం. అక్కడి నుంచి ఇప్పుడు కింద పడుకుంటుంటే అమ్మ నేను అంటే జర్రులు రావా అని అడుగుతాను నేను ఇప్పుడు. సో అట్లాంటి ఒక ప్లేస్కి వచ్చి, అడవి అనేటువంటి ఒక ప్లేస్కి వచ్చి రైట్ ఇక్కడ చేస్తూ ఉన్నాం కాబట్టి కమిట్మెంట్ గురించి ఒకవేళ క్వశ్చన్ చేస్తే ఇంకా మాట్లాడుకుందాం, అది వేరే విషయం. సో హ్యావింగ్ అగ్రీడ్ దట్ ఐఎమ్ కమిటెడ్ ఫర్ దిస్ కాజ్, నేను క్వశ్చన్ చేస్తున్నా ఈ సిస్టమ్ని, నేను రీసెర్చర్స్ అందరినీ క్వశ్చన్ చేస్తున్నా, నేను మేధావులందరినీ క్వశ్చన్ చేస్తున్నా, ఈరోజు మ్యాథమెటిక్స్ టీచర్ అందరినీ ఆలోచించమంటున్నా. ఎందుకని ఈ ప్రశ్న మనం లేవనెత్తకపోయాము ఈ సిస్టమ్ గురించి అని. ఏంటి అది అని అంటే మనం డైవర్సిటీని ఎంబ్రాస్ చేయాల్సిందే. మనకి ఇంకో ఆపర్చునిటీ లేనే లేదు. క్లాసు రూములో కూడికలు వచ్చిన వాడి దగ్గర నుంచి కూడికలు వచ్చినవాడు రానివాడు, భాగారం వచ్చినవాడు రానివాడు, గుణకారం వచ్చినవాడు రానివాడు దగ్గర నుంచి 9th క్లాసులో వాడికి పాలినోమియల్ ఓవర్ ఇంటిజర్స్ చెప్పవలసి వస్తే మన అవసరం లేకుండా నేర్చుకునేటువంటి పిల్లలు సైతం ఉన్నటువంటి ఈ క్లాస్ రూమ్లో we have to come down to the level of the child అని మాట్లాడేటువంటి అనేటువంటి ట్రైన్ ద ట్రైనర్స్ అనే వాళ్ళందరికీ నా సూటి ప్రశ్న. ఎవరైనా ఒకవేళ మీరు ఉండొచ్చు, మిమ్మల్ని నేను ప్రత్యేకంగా నేను అనడం లేదు, కానీ ఇది నా యొక్క ఆవేదన. ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చెప్పారు కదా, మనం పిల్లవాడి స్థాయికి దిగి పాఠం చెప్పితే వాడికి అర్థమవుతుంది అని. వాళ్ళకి మాత్రమే సూటిగా నేను ప్రశ్న వేస్తున్నా. అయ్యా 220 వర్కింగ్ డేలు ఉన్నాయి, పరీక్షలు అన్నీ పోను 160 వర్కింగ్ డేలు అనుకుందాం, ఇంకా ఇప్పుడు తక్కువనే అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. నిన్ననే నాకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మ్యాథమెటిక్స్ సిలబస్ దానికోసం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్తే ఇక్కడికి పంపించారు ఒక టీంని. నిన్న వాళ్ళతో మాట్లాడా, 130 days గానే లెక్కేసుకొని వాళ్ళు సిలబస్ డిజైన్ చేస్తున్నారట. దానికి వేరే విషయం, నేను దాని గురించి మాట్లాడను. సో 160 days అని నేను అంటున్నా. 160 days ఏం చెయ్యాలో మీరు డిఫైన్ చేసి, ప్రతిరోజు నేనేం చెప్పాలో మీరు నిర్ణయించి, 40 నిమిషాల పాటు నేను పాఠం చెబితే ఏం కంప్లీట్ అవ్వాలో మీరు డిసైడ్ చేసిన తర్వాత నన్ను యూ హ్యావ్ టు కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ద చైల్డ్ అని చెప్పావు కదా. అయ్యా, నాకు ఎవ్రీ చైల్డ్ ఇన్ ఎ క్లాస్ రూమ్ ఈజ్ యూనిక్, టు హూజ్ లెవెల్ హైస్ టు కమ్ డౌన్ అండ్ ఫర్ వాట్ అమౌంట్ ఆఫ్ ద టైం అని చెప్పి ఎందుకు మనము గణిత ఉపాధ్యాయులుగా మనం ఈ సిస్టమ్ ని ప్రశ్నించడం లేదు? మనసేపు ఎంతసేపు మన బాధ, మేము ఇంత పని చేసినా మా పిల్లలకి లెక్కలు అర్థం కాకుంటే మనకెందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం? స్కూల్లో టాయిలెట్స్ లేని దాని గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం?
గణిత ఉపాధ్యాయులుగా కలిస్తే, ఒకవేళ టీచర్లుగా మనం అసోసియేషన్ లో మాట్లాడవలసి వస్తే, మనం మాట్లాడవలసినది ద డైవర్సిటీ ఇన్ ద క్లాస్. హౌ ఆర్ వి కెన్ ఏ టీచర్ అలోన్ be responsible or cope up with the existing diversity of the classroom? ప్రపంచవ్యాప్తంగా పర్సనలైజ్డ్ లెర్నింగ్, one-on-one tutoring వల్ల 95% మనం నేర్పించగలుగుతాము. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ద వే టు ఎడ్యుకేట్ ఎవ్రీవన్ అని చెప్పి. అంటే మనం కేవలం చట్టంలో మార్పు తెచ్చుకొని, ఇంతకు ముందు టీచర్లు చెప్పితే మేము మా అందరికీ వచ్చింది, ఇప్పుడు మేము కూడా బాగా చెప్తాం, బాగా చెప్తే వస్తుంది అని మనం అగాధంలో జారిపోతున్నాం మిత్రులారా. అప్పుడు ఉన్న పరిస్థితులు వేరే. అప్పుడు క్లాస్ రూమ్ లో 100 మంది వస్తే క్లాస్ రూమ్ కి టీచర్ కి కనెక్ట్ కాగలిగిన వాడు క్లాస్ రూమ్ లో ఉండగలిగాడు. మిగతా వాడు డ్రాప్ అవుట్ అయిపోయాడు. వాడు నాకు ఈ చదువుకి నేను కనెక్ట్ కాలేను అని వాడు ఇతర పనులు చేసుకున్నాడు. సో మిగిలిన వాడు ఎవడు అంటే, ఎవరైతే టీచరు చెప్పేటువంటి పాఠానికి కనెక్ట్ కాగలిగాడో వాడు మాత్రమే మిగిలాడు. వాళ్ళమే మనం వచ్చి వాళ్ళల్లో మనం కొందరం. మనం చెప్తున్నాం, టీచర్ చెప్తే నేను విన్నా కాబట్టి నాకు వచ్చింది, నేను జరిగాను మెటీరియల్ కాబట్టి నాకు వచ్చింది, నేను ఇప్పుడు మెటీరియల్ ఇస్తా, నేను నోట్స్ ఇస్తా, మీరు చదువుకోండి చాలు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు చట్టం మార్చుకున్నాం. అందరికీ విద్య అందాలి అని, అందరూ పాఠశాలల్లో ఉండాలని డ్రాప్ అయినటువంటి విద్యార్థులందరినీ తీసుకొచ్చి క్లాస్ రూమ్ లో పెట్టాం. ఏ క్లాస్ రూమ్ లో పెట్టాం? వివిధ సోషల్ ఆస్పెక్ట్స్ కారణంగా పిల్లవాడికి ప్రీ రిక్విజిట్ ఉన్నా లేకపోయినా సరే ఆ క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టాం. వాడి అనేకమైనంత లెర్నర్ డైవర్సిటీ ఏ క్లాస్ రూమ్ లో ఉండదు, కేవలం మ్యాథమెటిక్స్ టీచర్స్ కి మాత్రమే ఉంటది. నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే, ఏ మ్యాథమెటిక్స్ టీచర్స్ అసోసియేషన్ ఈ రాష్ట్రంలో ఇది సమస్య అని చెప్పి కనీసం మాట్లాడేటువంటి అది కూడా దాఖలా నేను చూడలేకపోయాను. మిత్రులారా, మీరందరూ ఆలోచించాలి. ఈ ఆత్మీయ సమ్మేళనంలో చర్చించాలి. నేను నిర్ణయం తీసుకోమనట్లేదు, బట్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ప్రాబ్లం. ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? నేను మిత్రులను అడిగాను. ఎస్సీఆర్టీలో చాలా బాగా కష్టపడి టీమ్ వర్క్ చేసి సెలవుల రోజున, పండగల రోజున ఆఫీసులో చూసిన నా మిత్రులను చూశాను. ఎస్సీఆర్టీలో ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ దేర్ కమిట్మెంట్. Similarly, I don't find fault with many of the mathematics teachers. But the problem is, it's not just the commitment that is sufficient అంటున్నాను నేను. టీచర్కి తపన ఆరాటం ఉంటే కాదు. ఎంతసేపు మనం మీటింగ్లలో తపన ఆరాటం అంటామేంటి? ఫండమెంటల్ గా ఎందుకు మాట్లాడుకోవట్లేదు? నేను టీచరు బాగుంటే తరగతి గది మారుతుంది అన్న వాళ్ళందరికీ ఒకటే ఒక ప్రశ్న వేస్తున్నా. అది తర్వాత విషయం, తర్వాత. కానీ కౌంటర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా నేను. ఎంతమంది గుండె మీద చేసుకొని నా ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో క్లాస్ రూమ్ లో అందరికీ అర్థం కావాలన్న ఆబ్జెక్టివ్ ఎంతమంది మీరు నెరవేర్చగలిగారో చేతులు లేపండి. నేనంటా ఈ ప్రపంచంలో బెస్ట్ టీచర్ 1,00,000 క్వాలిటీస్ ఉన్న టీచర్స్ ని పట్టుకొని వచ్చి మన 9వ తరగతి క్లాస్ రూమ్ కి పంపించి వాళ్ళని పాలినోమియల్ ఓవర్ ఇంటిజర్స్ అనే పాఠాన్ని దిగి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని ఎక్కడ పోతున్నాను. అప్పుడప్పుడు మా పిచ్చి శ్రీనివాస్ సార్ వస్తే నా దగ్గరికి జాలిగా మాట్లాడుతుంటా, సార్ ఈ పుస్తకం ఆ పుస్తకం మెటీరియల్ అంటారు సార్, అన్లెస్ యూ అండర్స్టాండ్ ఫండమెంటల్స్ లేకోకుండా, ఆ ఫండమెంటల్ పాయింట్స్ ని ప్రీ రిక్విజిట్స్ ని అడ్రస్ చేయకుండా నథింగ్ ఈజ్ పాసిబుల్. You can't make a child understand polynomial over integers for a child who is not good at division. కొందరు అంటారు రెమిడియల్ క్లాసులు పెట్టి 3 నెలల్లో చెప్పలేమా? ఒకవేళ 3 నెలల్లో రెమిడియల్ క్లాసులు పెట్టి 3:40 నిమిషాల్లో మనం చెప్పగలిగితే ఇన్ని సంవత్సరాల ఈ కోర్సు ఎందుకు అని నేను ప్రశ్నిస్తున్నా వాళ్ళని. ఎస్సీఆర్టీలో ట్రైన్ టీచర్స్ పేరిట మీరు ఇలా చేయాలి అలా చేయాలి అంటే బుద్ధులులాగా చేతులు కట్టుకొని మనము కొంతమంది రిసోర్స్ పర్సన్స్ అయిపోయి మనం అక్కడి నుంచి సంఖ్యలో ఫైల్ పెట్టుకొని మెటీరియల్ పట్టుకొని డిస్ట్రిక్ట్ లోకి వచ్చి ట్రైన్ చేస్తున్నాం. వై ఆర్ వి నాట్ క్వశ్చనింగ్ ద సిస్టమ్? ద లెర్నర్ డైవర్సిటీని అడ్రస్ చేయడం
ఈస్ నాట్ పాసిబుల్ బై ద టీచర్ అలోన్ అని ఎందుకు చెప్పడం? ఒక్కవేళ మీరు అగ్రీ చేస్తే టీచర్ అలోన్ అని, నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎక్కడుందో ఆ ఒక్క క్లాస్ రూమ్ చూపించండి. SCRT వాళ్ళని కూడా అడిగా, ఏమైంది సార్, మీరు ఇన్ని రోజులు చెప్పారు కదా, మీరు రిటైర్ అయ్యారు కదా, మీరు వస్తే ఐ విల్ ఫండ్ యువర్ స్కూల్, వీ డోంట్ నీడ్ ద ఫండ్ ఆఫ్ ద గవర్నమెంట్, ఐ అలోన్ విల్ ఫండ్ యువర్ స్కూల్. చెప్పండి, ప్రూవ్ చేయండి. మాటలు అవసరం లేదు, ట్రైనింగ్ అవసరం లేదు, వచ్చి చూసి మేము నేర్చుకుంటాం అంటున్నాను. దీనికి నేను కూడా కట్టుబడి ఉన్నా. నేను చెప్పబోయే పర్సనలైజ్ సెల్ఫ్ అండ్ పియర్ లెర్నింగ్ alone is a solution to address learner diversity అని చెప్తున్నా. ఈ ప్రపంచంలో ఎన్ని రీసెర్చ్ పేపర్లు ఉంటాయో మీరు తీయండి బయటికి. లెర్నర్ డైవర్సిటీ ఉంటే it is impossible for any committed teacher to address all the children in the same classroom. And ఏంటి సొల్యూషన్? ఎంతసేపు అడుగుతారు నన్ను పెద్దవాళ్ళు, అయ్యా ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఏం మార్పులు చేస్తామో చెప్పు శ్రీపతి అంటారు. నేనంట ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకు? బికాస్ లెర్నర్ డైవర్సిటీ ఉంది. 1-on-1 ట్యూటరింగ్, 1-on-1 టీచింగ్ దీనికి సొల్యూషన్. ఎందుకంటే మనం అందరికీ చదువు రావాలనుకున్నాం కదా. అందరికీ చదువు రావాలంటే వాడు, ఇప్పుడు నేను సింపుల్ ఉదాహరణ చెప్తాను, అంటే మ్యాథమెటిక్స్ టీచర్కి ఇంత సింపుల్ ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కనెక్ట్ చేసుకోవడానికి చెప్తాం. మన కుటుంబంలో చంటి పిల్లలు ఉన్నారు, యువకులు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు, అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. మన సిస్టమ్ ఏం మాట్లాడుతుంది అంటే వీ హ్యావ్ గివెన్ ద బెస్ట్ బిర్యానీ, రైట్? అందరికీ నచ్చే బిర్యానీ. అందరికి అనుకున్నారంట ఏం కావాలి ఫుడ్ అని, అంటే వాళ్ళు బిర్యానీ అని చెప్పిండ్రంట. అందరు టీచర్లను కూర్చోబెట్టిరంట. పిల్లలకి మ్యాథ్స్ ఎట్లా చెప్పాలన్నారంట. ఒక ఆయన వర్క్ బుక్ తయారు చేసిండంట, ఇంకొక తయారు చేసిండంట, ఇంకోటి చేసిండు, తీసుకొని పోయి చెప్పుని మస్తు అవుతుంది టూల్స్ అన్నారంట. టీచర్లకి మెటీరియల్ ఏంటి నాయిస్? బిర్యానీలో రకరకాల సజెషన్స్ ఇచ్చిండ్రంట. ఫ్లేవర్, ఈ ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది, ఆ ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది అని. అండ్ ఆల్ దీస్ పీపుల్ ఒక్కసారి ఒకటి ఫైనలైజ్ చేసిందంట, ఇన్ని బుర్రలు కలిసి, దిస్ ఈస్ ద బెస్ట్ ఫ్లేవర్ ఫర్ ద బిర్యానీ అని. ఓకే చేసినారు. ఒక్కొక్క టేస్ట్ బడ్స్ ఒక్కొక్కటి ఉంటే వేరే విషయం. ఆయన చేసినారు, వచ్చింది బిర్యానీ. ఇప్పుడు ఈ బిర్యానీ ఎవరికి సర్వ్ చేయాలి? నా తండ్రి పిల్లగాడికి ఏం పెట్టాలి? నా ఇంట్లో వృద్ధులకు ఏం పెట్టాలి? నా ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఏం పెట్టాలి? నా దాంట్లో యువకుడికి సరిపోయే బిర్యానీని మీరు ఇచ్చారు. How are we going to address all these problems? ఒక కుటుంబ పెద్దగా, ఒక గృహిణిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఆ కుటుంబానికి నేను బిర్యానీ బెస్ట్ వండానని పెట్టగలుగుతామా? ఆర్ వి నాట్ గోయింగ్ టు లుక్ ఎట్ వాట్ దే రియల్లీ నీడ్? జ్వరమున్న వాడికి బిర్యానీ వండినా బతిలాడి చెప్తుంది తల్లి. తల్లిలాగా కమిట్మెంట్ ఉండాలి, తండ్రిలాగా మీరు హక్కున చేర్చుకోవాలి. అప్పుడు పిల్లలకి ఎందుకు రాదండి అని చెప్తే ఈ లెక్చర్లు ఇచ్చే ప్రతి వాళ్ళకి నా సూటి ప్రశ్న, మీ ఇంట్లో మీ పిల్లలు ఇలా ఉంటే, మీ కుటుంబంలో ఇలాంటి వాళ్ళు ఉంటే బిర్యానీ ఒకటి మాత్రమే పెడతారా? ఈరోజు ఒక ఇంపాసిబుల్ని అవును మేము ఒప్పుకుంటాం. మేము మా టీచర్లు కూడా మనం చిన్నగా ఉన్నప్పుడు చెప్పారు, క్లాస్ రూమ్లో టీచర్ రాగానే అరే బాగా చదువుకోరా, బాగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది అని చెప్పినారు. అంటే నిజమే కావచ్చు అని. ఎందుకంటే మా అమ్మ నాన్న చెప్పారు టీచర్లు ఉంటారు బిడ్డ స్కూల్లో, వాళ్ళు చెప్పిందంటే వినాలి నాన్న, వాళ్ళు మీ జీవితం కోసమే చెప్తారు నాన్న అని చెప్తే వాళ్ళ మాటలు విన్నాం. రాగానే లేచి నుంచున్నాం, గుడ్ మార్నింగ్ చెప్పినాం, గుడ్ ఈవినింగ్ చెప్పినాం, రైట్? వాళ్ళు కూర్చోమంటే కానీ కూర్చోలేదు, అన్నీ విన్నాం, చదివినాం. మనం ఆ కేటగిరీలో సెట్ అయినాం, మనకు ఉద్యోగం వచ్చింది, మనం క్లాస్ రూమ్కి పోతున్నాం. పోయి మనం ఏం చెప్తున్నాం? నేను ఇట్లా చదువుకుంటే మా అమ్మ నాయన మాట వింటే వచ్చింది, నా టీచర్ మాట వింటే నాకు ఉద్యోగం వచ్చింది, ఈరోజు నేను చాలా కంఫర్టబుల్ ఉన్నా, మీరు కూడా ఇట్లా బాగా చదవండి బిడ్డ ఉద్యోగాలు వస్తాయని. దీనికి కౌంటర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఎందుకంటే మనం మ్యాథమెటిక్స్ టీచర్స్ కాబట్టి ఐఎమ్ షూర్ దట్ యూ అండర్స్టాండ్ దీస్ కౌంటర్ ఎగ్జాంపుల్స్. ఏమండి 100 మందికి ఒక ఆయన విందు భోజనం 10 కిలోమీటర్ల దూరంలో పెట్టాడు.
ఎంతమందికి పెట్టాడు? 100 మందికి విందు భోజనం పెట్టాడు. నాకు చెప్పాడు, ఏమయ్యా శ్రీపతి, నేను 100 మందికి విందు భోజనం పెట్టానయ్యా 10 కిలోమీటర్ల దూరంలో, నీ దగ్గర చాలా మంది నీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, చెప్పయ్యా అన్నాడు. నేను చెప్పాను. నేను చెప్పిన ఆయన కూడా ఇంకా కొంతమందికి చెప్పాడు. నేను చాలా మందికి చెప్పాను, ఆయన చాలా మందికి చెప్పాడు. ఫైనల్గా విందు భోజనానికి 10 కిలోమీటర్లు నడుచుకుంటూ 1000 మంది వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? 1000 మంది వెళ్ళారు. అక్కడ ఎంతమందికి ఉంది భోజనం? 100 మందికి భోజనం ఉంది. వెళ్ళింది ఎంతమందికి? వెళ్ళిన వాళ్ళు 1000 మంది. ఇప్పుడు ఈ 1000 మంది 10 కిలోమీటర్లు నడుచుకుంటూ భోజనం టైంకి అక్కడ చేరిన తర్వాత భోజనం 100 మందికే ఉంటే ఇది ఎవరి తప్పు? 900 మందికి భోజనం దొరకకపోతే ఎవరి తప్పు అని అడుగుతున్నా నేను. ఇది ఎవరి తప్పు? ఎవరి తప్పు చెప్పాలి. మీరు చెప్పకపోతే నాకు డిస్కషన్ లేదు. మీరు ఏం చెప్పినా ఓకే. సమాచారం అందించిన వాళ్ళది తప్పు. మీది ఆన్సర్ అనేనా? ఇది కాకుండా వేరే ఆన్సర్ ఉన్న వాళ్ళు చెప్పండి. సమాచారం అందించిన వాళ్ళది తప్పు అన్న ఆన్సర్ కాకుండా వేరేది ఉంటే ఉంటుంది సార్. భోజనం ఉన్నది అని వెళ్ళిన వాళ్ళది కూడా అని అంటున్నారు. రైట్. సో దేర్ ఆర్ ఓన్లీ 2 ఆన్సర్స్. ఒకటి సమాచారం చెప్పిన వాళ్ళది, 2 వెళ్ళిన వాళ్ళది అంటున్నారు. ఇప్పుడు మన క్లాస్ రూమ్కి ఈ ఎనాలజీని తీసుకుందాం. మన క్లాస్ రూమ్లో ఎవరున్నారు? టీచర్ ఉన్నారు, పిల్లవాడు ఉన్నారు. టీచర్ ఏం చెప్పాడు పిల్లవాడికి? బాగా చదువుకోరా, నీకు ఉద్యోగం వస్తుంది అని చెప్పాడు. ఇక మిగతా వాడెవడు? పిల్లవాడు. పిల్లవాడంటే ఎవరు? ఎవరైతే వాళ్ళ అమ్మ నాన్న చెబితే వాళ్ళని నమ్మి వాళ్ళ మీద ఉన్న ప్రేమ, అభిమానం, నమ్మకం కారణంగా బడికి వచ్చారు. వాళ్ళు కూడా ఏం చెప్పారు? అరే ఇట్ ఈస్ ద టీచర్ హూ చేంజ్ యువర్ లైఫ్ రా, నీ జీవితం బాగుపడాలంటే నాన్న టీచర్ రా అన్నాడు. వెళ్ళగానే ఏం చేయాలో కూడా చెప్పారు. టీచర్ వస్తే ఏం చేయాలో చెప్పారు. లేచి నుంచున్నాడు, వాడు విచ్ చేశాడు, మనం కూర్చోమని ఎవరు కూర్చోలా. కాబట్టి ఇక్కడ పిల్లవాడిని అనొచ్చా? ఆ కేసులో వెళ్ళిన వాడిని అనొచ్చు, కానీ ఇక్కడ పిల్లవాడిని అనొచ్చా మనం? అనడానికి లేదు. మరి టీచర్ చెప్పింది కరెక్టా తప్ప? ఏ స్టేట్మెంట్ ఈజ్ సెడ్ టు బి ట్రూ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎ కౌంటర్ ఎగ్జాంపుల్. నౌ టెల్ మీ, ఏ టీచర్ క్లాస్ రూమ్కి వెళ్ళి ఈరోజు మంచిగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది నాన్న అని ఎన్నిసార్లు, 100,000 సార్లు టీచర్ చెప్తున్నారు, మోటివేటర్ చెప్తారు, ఎవరు ఎడ్యుకేషనిస్ట్ చెప్తాడు, కలెక్టర్ చెప్తారు, యు నేమ్ ఎనీ వన్, పాలసీ మేకర్ చెప్తాడు, అందరు చెప్తారు. పాపం పిల్లలందరూ నమ్మిండ్రు. నమ్మి ఏం చెప్పుండా? ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అని చెప్పితే తప్ప కరెక్టా? ఎగ్జామ్లో అదే అడుగుతాడు, అంతకనే అడగడు. మన ఎగ్జాములలో ప్రెషర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అడుగుతాడు. కాబట్టి ఓన్లీ టీచర్ ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అంటే ఫర్ ఏ గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అని చెప్పకుండా చెప్తే అది బూదా కాదా చెప్పండి. ప్రెషర్ ఎప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ ఉంటుందా? ఫర్ ఏ గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, అప్పుడు మాత్రమే ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. పిల్లవాడికి అర్థం అవ్వాలా వద్దా? అరే బాగా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి, కానీ ఎంతమందికి వస్తాయి? 100ల 2-3% గవర్నమెంట్ ఉద్యోగాలు, 20% అన్నీ కలిపి ఉద్యోగాలు, ఇంతకన్నా ఉద్యోగాలు లేవురా. ఇది చెప్పాలా వద్దా? కండిషన్ చెప్పాలా వద్దా? చెప్పకపోతే మన తప్పా కాదా? సో క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మనం చెప్పవలసిన విషయం మారాలా వద్దా? ఈ ఆత్మీయ సమ్మేళనం తర్వాత మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే, అరే చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, కానీ చదువుకోకపోతే ఒకవేళ ఉద్యోగం రాకపోతే ఎలా కాళ్ళ మీద నిలబడాలో అది చెప్పాలి. అది చెప్పాలంటే మనకు తెలిసి ఉండాలి. అది తెలిసి ఉండాలంటే, అది లేకపోతే నేను బతకలేను అన్న టీచర్తో మాత్రం కాదు. ఐఎమ్ వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఉద్యోగం పోతే నేను ఎలా బతకాలి అని చెప్పి భయం ఉన్న వాళ్ళతో మాత్రం కాదు. ఒకవేళ మీరు భయస్థులు కాకపోతే విషయం చెప్పండి. చెప్పితే అప్పుడు వాడు మనల్ని తిట్టుకోకుండా ఉంటాడు. అన్నానికి నేను చెబితే వెళ్ళిన వాళ్ళందరూ నన్ను తిట్టుకున్నారు అంటున్నాను. సో ఈ ఫండమెంటల్ అండర్స్టాండింగ్ లో ఉన్న వ్యత్యాసం కారణంగా దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలండి, దీనికి బిల్డింగ్ కావాలండి, దీనికి టాయిలెట్స్ కావాలండి, ఏం కావాలి ఇది చెప్పడానికి? ఈ ఫండమెంటల్ విషయాలను ఎందుకు చెప్పలేకపోతే? క్లాస్ రూమ్ లో డైవర్సిటీ, ఎంత అద్భుతమైన టీచర్ ఉన్నా అది పాసిబుల్ కాదు. టీచర్ క్లాస్కి వెళ్ళిన తర్వాత చెప్పవలసిన విషయం,
మందిని అడిగా, హెడ్ మాస్టర్, టీచర్, ఎడ్యుకేటెడ్, ఎవరిని అడుగు 10th క్లాస్ ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి అని అడుగుతాను. ఎప్పుడు రాయాలండి 10th క్లాస్ పరీక్ష పిల్లవాడు? ఎప్పుడు రాయాలండి అడుగుతానే కానీ మళ్ళీ డౌట్ వీడేదో తిరికాసు పెట్టాడు. తిరికాసు పెట్టనే ఉన్నది. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అన్నది తిరికాసు, అక్కడి నుంచే నేర్చుకోవాలి మనం. ఇది మ్యాథమెటిక్స్ టీచర్స్కే తిరికాసు పెట్టకపోతే ఎవరికి పెట్టాం? ఈ సబ్జెక్ట్ నేను తెలుగు టీచర్ల కన్నా నేను చెప్తే అందరికి అర్థమవుతుంది. అవును, తెలుగు టీచర్ చెప్తే అందరికి అర్థమవుతుంది, సోషల్ టీచర్ చెప్తే అందరికి అర్థమవుతుంది, సమాజంలో కథలు చెప్తే అర్థమవుతుంది. నువ్వు కథ చెప్పనికే లేదు నీకు, నువ్వు తిక్క చెప్పాలి. తిక్క చెప్పితే మరి తిక్కగా ప్రభుత్వానికి చెప్పవలసిన వాళ్ళు ఎవరు? మీ టీచింగ్ మాడ్యూల్స్ రాసేటువంటి వాళ్ళలో ఎవరిది ప్రధాన పాత్ర? ఫ్రంట్ ఎండ్ ఒకరుంటారు, బ్యాక్ ఎండ్ ఇంకొకరు ఉంటారు. రాసిన వాళ్ళు ఎవరు మీకు తెలుసా? తెలుసు. మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మన తిక్క మనమే చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఇందాక అడిగిన ప్రశ్నకు చెప్పండి, ఎన్ని సంవత్సరాలకి 10th క్లాస్ పరీక్ష రాయాలి? సరే 15, 16 ఎన్నికల గురించి ఆలోచించే వాళ్ళు ఇది చెప్పాలా అది చెప్పాలా, వీడు దేన్ని కరెక్ట్ అంటాడు అని ఏం కాదు, ఏదో ఒకటి చెప్తారు. మొత్తానికి 14, 15, 16 చెప్తారు. ఐ డూ అగ్రీ, రైట్? నేను అయితే ఎవరు చెప్తారు ఈ 15? మీరు అన్నారు కాదు ఏదో 14, 15, 16 సంవత్సరాలకి రాయాలి అని. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? గవర్నమెంట్ చెప్పింది అనుకుందాం కాసేపు. చెప్పిందా లేదా తర్వాత సంగతి అనుకుందాం కాసేపు. మరి పెళ్ళి ఎన్ని సంవత్సరాలకు చేసుకోవాలి? ఇదే కదా లాజిక్. వెన్ ఆల్ ప్రైమ్స్ ఆర్ ఆడ్ అన్నప్పుడు కదా మనం చెప్పాల్సింది 2 ఈజ్ ఎ ఈవెన్ ప్రైమ్ అన్నప్పుడే కదా మనం మ్యాథమెటిషియన్స్ అవుతాం. నాకు చెప్పండి, ఇప్పుడు పెళ్ళి ఎన్ని సంవత్సరాలకు చేసుకోవాలి చెప్పండి? నో లిమిట్. సో ఆల్ ఆఫ్ us నో ఎట్ అవర్ కన్వీనియన్స్, మన కన్వీనియన్స్ గా మనం మాట్లాడుకుంటున్నాం. బట్ మ్యాథమెటిక్స్ టీచర్స్, ఇది ఒక సోషల్ స్టడీస్ టీచర్, ఒక తెలుగు టీచర్ చెప్తే ఓకే, కానీ ఒక మ్యాథమెటిక్స్ టీచర్ చెప్పడానికి లేదు అంటున్నా నేను. మీరు ఎలా నన్ను వ్యతిరేకిస్తారో వ్యతిరేకించండి. ఒకవేళ మీరు చెప్పిన 14, 15 లేదా 16 సంవత్సరాలకి లెక్క 10th క్లాస్ రాయాలి అని అంటే ఆ రకంగా చూస్తే 18 సంవత్సరాలు అమ్మాయిలు, 21 సంవత్సరాలు అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలని మీరు ఆన్సర్ అయ్యి ఉండాలి. కానీ ఇప్పుడు ఏ వయసుకి పెళ్లి చేసుకుంటున్నారు? ఫాలోడ్ బై ఎందుకు చేసుకుంటున్నారు ఆ వయసు? సెటిల్మెంట్, కాన్ఫిడెన్స్, ఇంకొకటి. కానీ మనం టీచర్లుగా క్లాస్ రూమ్లో 10th క్లాస్ రాగానే వాడు 10th క్లాస్ కాన్ఫిడెంట్ గా లేకపోయినా అట్లా 15 సంవత్సరాలు వచ్చిందిగా బిడ్డ. ఒక గవర్నమెంట్ టీచర్ నన్ను ఒక కార్యక్రమంలో పట్టుకొని వారు ఒక పిల్లవాడిని నాకు ఇస్తే, నేను ఇచ్చింది సంవత్సరాలు అయింది, వాడి 16 సంవత్సరాలు వచ్చింది, నువ్వు 10th ఎందుకు రాపియమన్నాడు. నేనన్నా వాడిని 10th రాపియాలంటే ఇంకా 5 సంవత్సరాలు పడుతుంది అన్న. ఎట్లా అన్నాడు. నేను ఈ ప్రశ్న వేశా 21 సంవత్సరాలు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత లేదా ఈ 30 సంవత్సరాల కాన్ఫిడెన్స్ వచ్చినాక చూసుకుంటే, కాన్ఫిడెన్స్ వచ్చినాక కాదా వాడు 10th క్లాస్ రాయవలసింది? ఎందుకు అంటే మనమే వేరే వాళ్ళు ఎందుకు అంటున్నారు మీ ఎగ్జామ్లో మీరు పాస్ కావట్లేదు, మీరు చెప్పట్లేదు, మీరు అర్థం అయ్యేటట్టు చెప్పండి. మనం వాళ్ళు ఏదన్నా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. మన దగ్గర లాజిక్ లేదు, ఇలా లాజిక్ లేదు. Now I expect this 5th ఆత్మీయ సమ్మేళనం should make every one of us think and prepare a paper where 6th ఆత్మీయ సమ్మేళనానికన్నా ఈ ప్రభుత్వానికి ఇవ్వండి. లేదు అని అంటే మొన్న ఒక సమావేశం సీఎం గారు పెట్టారు, ఒక 30 మందితోటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ తోటి, దాంతో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి పెట్టారు. వేర్ వీఆర్ ఆల్సో ఇన్వైటెడ్. మీరంతా డిస్కషన్ చేసి రైట్ ఇలాంటి కౌంటర్ ఎగ్జాంపుల్ సిస్టంలో ఉన్న క్లాస్ రూములు ఇవన్నీ చెప్పకండి. టాయిలెట్లు అది మన పనే అండి. క్లాస్ రూములు, టాయిలెట్లు, అక్కడున్న సర్పంచ్, అక్కడున్న వేరే ప్రజలు వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు మాట్లాడుకుంటారు. పొలిటికల్గా వాళ్ళ ఫీజిబిలిటీ ఉన్నప్పుడు చేస్తారు. అరే ఒక టీచర్ పోయి టాయిలెట్లు లేవు, ఓ టీచర్ పోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే లెక్కలు చెప్పలేరా మీరు? అనాలి మాకేం అవసరం లేదండి నేను చెప్పాలి. మ్యాథమెటిక్స్ టీచర్స్ అసోసియేషన్ మ్యాథమెటిక్స్ టీచర్ ఎలా ఉండాలి అంటే
నాకేం అవసరం లేదు, నాకున్న ఒకే ఒక్క సమస్య డైవర్సిటీ ఇన్ క్లాస్ రూమ్. ఇది తెలుగు టీచర్ సమస్య కాదయ్యా, ఇది ఒక్కటే పెట్టాలి. ఇది ఒక్కటే పెడితే మేమేం చేయాలి అని మీ కలెక్టర్ గారు అడిగారు అనుకోండి, ఏం చేయాలి అని ప్రభుత్వం అడిగింది అనుకోండి, మనం చెప్పవలసిన విషయమే హౌ డు వి అడ్రస్ ద డైవర్సిటీ ఆఫ్ ఎ క్లాస్ రూమ్. ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది అర్జెంట్. ఇప్పుడు యూ కాంట్ పోస్ట్పోన్ ఇట్. సార్ మేము లెక్కలు చెప్తాం పిల్లలు, డైవర్సిటీ ఎట్లా చేయాలో మాకు అర్థం కాదు సార్, మీరు పెద్ద పిల్లలు కదా మీరు చెప్పండి అని చెప్పాలా. వర్క్ షీట్ పట్టుకొని పిచ్చిగా ఎక్కడాన్ని పెడితే 3 నెలలు డ్రామా చేసి ఏందండి, డ్రామా కాదు ఇంకేం చేస్తాం. తింటే నాకు అడగదు, నాకు బిర్యానీ పెట్టరు ఒకటే, ఇక్కడ అక్షరం లేదు బిర్యానీ వండినని శ్రీనివాస్ సారు మర్యాద కోసం ఒకటే నా ప్లేట్ తింటే ఏం చేయాలి. ఆడ 0 ఫుడ్ వేస్టేజ్ అన్నారు, ఆడేమో ఎత్తుకుతున్నారు, ఆడేమో పారేయట్లేదు. నేను ఏం చేయాలి చెప్పండి, ఏం చేస్తా చెప్పండి. బలవంతంగా దీని ఇబ్బందిగా పడతా, లేకపోతే ఏం చేస్తా, ఎవరు చూడని ప్లేస్ పోయి పడేస్తా. సో నేను శ్రీనివాస్ గారు పెట్టేటప్పుడే నేను కాన్షియస్ ఉండాలా వద్దా, ఏమా ఇదేమా మర్యాద తిండి ఎక్కువ జనాలు వస్తుంటే నువ్వు నన్ను నేను కావాలని పెట్టుకున్నా